ఈ ఇయర్ 2025 ఇయర్లో 2 పాన్ ఇండియా మూవీస్, ఒకటి కూలీ, ఇంకోటి వార్ 2. ఈ 2 సినిమాల పైన భారీ ఎక్స్పెక్టేషన్. అంతా ఇంత కాదు, ఊహకందని లెవెల్లో ఎక్స్పెక్టేషన్ పీక్స్. అసలు ఒక్క లెవెల్లో హైప్ అయితే ఉంది. ఫస్ట్ కూలీ మూవీ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇది ఎప్పుడో అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి. సో కూలీ నుంచి స్టార్ట్ చేద్దాం. కూలీ మూవీలో ఫస్ట్ హైప్ ఉందంటే మన రజనీకాంత్ గారు అండ్ లోకేష్ కనగ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే హైప్ ఉంది. అండ్ దీంతో పాటు అనిరుద్ధ్ రవిచంద్ర మ్యూజిక్. సో ఇలా సినిమా పైన మంచి బడ్జెట్ ఉంది. ఎప్పుడైతే నాగార్జున గారి యాక్షన్ సీన్ లీక్ అయిందో అప్పటి నుంచి సినిమా పైన ఆ బజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పీక్స్ గయా అందనంత ఎత్తులో హైప్ క్రియేట్ అయింది భయ్య. నాగార్జున గారు ఏది పడితే అది చేయడు, కొత్తగా ఉండాలి, కొత్త కాన్సెప్ట్ ఉండాలి, తన క్యారెక్టర్ కొత్తగా ఉండాలి. అలాంటి స్క్రిప్ట్ ఉన్న సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. సో ఫస్ట్ టైం ఆయన నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు, మనకు విలన్ పాత్ర చేస్తున్నారు నాగార్జున గారు ఫస్ట్ టైం. సో ఇలా ఆయన స్టిల్ ఫస్ట్ లుక్ నుంచి, ఆ లీక్ అయిన వీడియో నుంచి నాగార్జున గారు విలన్గా చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆ హైప్ మామూలుగా ఉన్న హైప్ డబుల్ అవుతుంది. కానీ ఇక్కడ అసలు ఊహకందని లెవెల్లో హైప్ నాగార్జున గారి వల్ల సినిమాకి ఇంకాస్త హైప్ పెరిగిపోయింది. నాగార్జున గారికి ఇటు తెలుగులో క్రేజ్ ఉంటుంది, తమిళ్లో క్రేజ్ ఉంది, అండ్ హిందీలో కూడా క్రేజ్ ఉంది. ఆయన విలన్గా చూస్తున్నట్టే సినిమాలో ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. సో అది సినిమాలో ఏముందో మనం చూసి తెలుసుకోవాలి. సో ఇలా ఇంకా చాలామంది స్టార్స్ ఉండడం వల్ల ఇంకో ప్లస్. సో ఈ విధంగా సినిమా పైన హైప్ ఒక లెవెల్లో అయితే ఉంది. అండ్ ఇంకొకటి వార్ 2, వార్కి సీక్వెల్. సో ఆల్రెడీ వార్ మూవీ వచ్చింది, బ్లాక్ హిట్ అయింది. అందులో రితిక్ రోషన్ గారు అండ్ టైగర్ ష్రాఫ్ గారు. ఇప్పుడు వార్ 2 మూవీలో రితిక్ రోషన్తో పాటు మన ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారి వల్లనే క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమాకి బజ్ ఉందంటే మన ఎన్టీఆర్ గారి వల్ల. ఎన్టీఆర్ గారు సినిమాలో చేస్తున్నట్టే ఏదో ఉంది కాబట్టి ఆయన యాక్ట్ చేస్తున్నారు. ట్రైలర్ చూసాం, ఎన్టీఆర్ గారి కొన్ని యాక్షన్ షాట్స్ అని. సో అవన్నీ ఒక లెవెల్ ఉంది. అండ్ ట్రైలర్ నుంచి ఇంకా హైప్ ఒక లెవెల్ అవుతుంది. అండ్ ముందు నుంచి హైప్ ఉంది. ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారని ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి సినిమా పైన హైప్ పెరిగిపోయింది. సో ఇప్పుడు ట్రైలర్ చూసాక అది డబల్ అయింది. సో ఇలా 2 సినిమా పైన మంచి హైప్ అయితే ఉంది. ఒకే రోజు రిలీజ్ అవుతుంది. 2 కూడా పాన్ ఇండియా సినిమాలు. జనాలు ఒక సినిమా చూసి ఇంకో సినిమా చూడకుండా ఉండరు. ఈ 2 సినిమాలు అయితే చూస్తారు. ఆ రేంజ్లో హైప్ ఉంది 2 సినిమా పైన. ఫస్ట్ ఏ సినిమా చూడాలో కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అయితే బాగుండు అని ఫీల్ అవుతారు. ఈ విధంగా నేనైతే అదే ఫీల్ అయ్యా. ఇప్పటికి కూడా నాకు ఫస్ట్ ఏ సినిమా చూడాలో నాకే అర్థమవుతలేదు. కన్ఫ్యూజన్లో ఉన్నాను నేనైతే. ఫస్ట్ ఏ సినిమా చూడాలి, కూలీ చూడాలా, వార్ 2 చూడాలా? సో ఫస్ట్ ఒక సినిమా చూసాక నెక్స్ట్ ఇంకో సినిమా చూస్తాను కంపల్సరీ. సో ఇలా జనాలు కూడా 2 సినిమాలు, ఈ రెండిట్లో ఏ సినిమా మిస్ అవ్వకూడదు అనే రేంజ్లో 2 సినిమా పైన హైప్ అయితే ఉంది. సో నేను 2 సినిమాలు చూస్తాను. 2 సినిమాలు చూసాక నాకు ఎలా అనిపిందో రివ్యూ చేస్తాను. సో మీరు ముందుగా ఏ సినిమా చూస్తారనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.